స్ట్రక్ అవడం కాదురా ఆగిపోయి ఏం చేద్దాం నైట్ టైం ఎలా రావటం తెల్లారి వరకు వెయిటింగ్. ఎలా వరకు ఏంటా ఏదో చేద్దాం ఇవ్వండి వన్నే కదా. చాలా లేట్ అయిపోయింది. మా అమ్మ నాన్న నన్ను చంపేస్తారు. సత్య సత్య ప్లీజ్ డూ సంథింగ్. నాకు అసలు బండి ఆగిపోయాడు. వాళ్ళు తడతావేంట్రా అంతా నీ వల్ల జరిగింది. స్లో 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 అంటే జుయి 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 అని పోనీ. జూలకి వచ్చావురా పార్టీ గురించి కదా. ఆ పార్టీ నీదే కదా. నాదా? మరి మాదా మాకి పార్టీల గురించి ఏం తెలుసు? నువ్వు పిలిస్తే కదా వచ్చింది మేము. అసలు ఈ పార్టీ అంతా నీ గురించే. ఇది మరి టూ మచ్. ఏం టూ మచ్? అర్థం పడతా అక్కడ మాట్లాడద్దు. ఏంటి అర్థం పడతా అక్కడ మాట్లాడేది? యాక్సిడెంట్ అవ్వగానే మనం వెనక్కి వెళ్తే బాగుండేదిరా. ఇప్పుడు అందరూ కలిసి నా మీద ఎక్కేస్తున్నారా? పార్టీ అన్ని జరిగి గంతులు వేసుకుంటూ వచ్చారు. ఇప్పుడేమో చిన్న ప్రాబ్లం జరిగి నా మీద ఆటో వల్ల ప్రాబ్లం వచ్చిందటవా? అవునరా. ఇప్పుడు 100 సార్లు పార్టీకి వెళ్ళండి. ఎప్పుడు పోలీసులు రైట్ చేయలేదు. ఏంట్రా గొడవ పడుతున్నారు? ఇదంతా లక్ష్మి గురించి కదా పార్టీ అంతా. అందరూ కలిసి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం కదా. నా గురించి అన్నట్టు పార్టీకి వచ్చి ఇదంతా ప్రాబ్లం నాదే అన్నట్టు మాట్లాడతారేంటి? గైస్ వాటర్ లుక్ ఫర్ ద వాటర్ యార్. వెల్ లేకుండా పోయింది. బీరేంటి అప్పుడే పడమని కదా. స్లో డౌన్ ఇట్స్ ఓకే. స్లోగా తాగరా. సత్య ఇక్కడ నీళ్ళు దొరుకుతాయేమో చూడండి రా. ఇక్కడ నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి? ఆగట్లేదురా. అక్కడ లైట్ కనిపిస్తుందిరా. ఎక్కడ ఎక్కడ వేర్ ఏం కనిపిస్తుంది? నేను కెమెరాలో చూస్తా ఉండండి. జూమ్ చేయరా. there's a building there. ఏదో గెస్ట్ హౌస్ లో ఉందిరా. ఏవో కార్లో కనిపిస్తున్నాయి రా. అక్కడ ఏమైనా నీళ్ళు దొరుకుతాయేమో రా. నేను మంచిని తాగి వస్తాను. ఉండరా నిన్ను వస్తాను. Oh God, guys, wait a minute. నేను కూడా వస్తాను. రాధి, ఆగవే. ఎక్కిళ్ళేంట్రా బావు. ఆలిగడికి వచ్చిన బాగుంటుంది. రేయ్ నాకేం అర్థం కావట్లేదురా. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? ఎదవా పొద్దున్నావని చెప్తాను రా. సరే సత్య నువ్వు చెప్పరా. మన ఇంటి దగ్గర నుంచి పార్టీకి ఒక 60 కిలోమీటర్లు వేసుకున్నా కూడా అక్కడి నుంచి గంటకి 100-120 కిలోమీటర్ స్పీడ్ తో సిటీకి ఆపోజిట్ డైరెక్షన్ లో హాఫ్ అన్ అవర్ ట్రావెల్ చేసామంటే ఇదొక 60 అదొక 60 120. హైదరాబాద్ నుంచి 120 కిలోమీటర్స్ దూరంలో చుట్టూ చెట్లు కొండలు వికారాబాద్ ఫారెస్ట్ ఏంటది. చూసావా ఎక్కి లాగిపోయింది. ఎదవ జోకులు వద్దు వద్దు పదా ఏడ్చలరా. రేయ్ ఫారెస్ట్ లో పుల్లు ఉంటాయా? పుల్లంటే గుర్తొచ్చింది. మన జూబ్లీస్ వచ్చింది వికారాబాద్ పుల్లేనంట. లక్ష్మి ఏం లేదు ఏం లేదు. ఏం లేదుగా ఎందుకు భయపడతారు? పులి ఇక్కడి నుంచి వచ్చిందట. నేను కూడా పేపర్లో చదివాను. రేయ్ ఈసారి పులి వస్తే డెఫినెట్ గా షూట్ చేస్తాను రా. ఏంట్రా ఆగిపోయారు? వీడియో కెమెరాతో షూట్ చేస్తాను రా. నిన్ను చంపి నీ డెడ్ బాడీ నీతోనే షూట్ చేయించాలి. ఇదిరా కరెక్ట్. అరే సత్య మనం సిటీకి వెళ్ళగానే మొట్టమొదటి పని ఈ కొడుకుని చంపేయడం. కరెక్ట్ రా. అబ్బే సాలే పల్లె నీచే దక్కే చాలు. ఓకే ఓకే గొడవ ఆపి ముందు అక్కడికి వెళ్దాం పదండి. పార్టీ జరుగుతున్నట్టుందా? చాలా కార్లు ఉన్నారా? ఒరే అమ్మాయిల్ని తెచ్చుకున్నారేమోరా. మీరా డిస్కషన్ ఇక్కడ చూద్దాం ఉండండి రా. సత్య ఆగు మెల్లిగా. హలో నువ్వు ఉండవే. హలో ఎవరండి? హలో హలో ఎవరు పలకట్లేదు? హలో హలో పడుకున్నారేమో రా. ఎలా ఏదో పాప ఏడు వినిపిస్తుందా? ఎవరో ఫ్యామిలీ ఉన్నట్టున్నారా? ఏదో బేబీ కేర్ సెంటర్ అయి ఉంటుంది. నువ్వు మీరా అయితే దయ్యామేమోరా. ఆగండి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మీరు? పేరెంట్స్ పడుకున్నారెవరు? లోపల వచ్చేది పాపా బాబా. వాళ్ళ బాబుని అడిగి చెప్తాను.
లక్ష్మి ఎవరో పిల్లలు ఫోటోలు తీస్తా ఉన్నారు, పట్టుకోండి. నరికేయండి, పట్టుకోండి, కెమెరా లాక్కోండి. ఏ రఘు, అటు చూడు, నల్లగా ముళ్ళ పందిలా ఉన్నాడు. కోసేస్తే ఒక ఊరికి సరిపోతుంది. ఏం పేరు ఇది? గట్టిగా చెప్పే. సాయన్ సార్, కూర్చో. అసలు పేరేనా? అవును సార్. వాడు వాడు గట్టిగా చెప్పరా. నాగే. కూర్చో. రఘు, వీళ్ళు రేపు ముందు చెప్పారు. సుబ్రహ్మణ్యం, లేచి నిల్చొని చెప్పు. చెప్పరా. డోంట్ టచ్. ఏయ్, Don't touch. ఏయ్, యు నో హూ ఐ యామ్. ఎవడైతే ఏయ్, ప్లీజ్. ఎవరు నువ్వు? అప్పుడేంట్రా? పేరేంటి? ఆర్డర్తో చెప్పు, చెప్పరా. చెప్పు. నెల్సన్ సార్. నేల్సన్, కూర్చో. కూర్చో. దొంగ పేరు చెప్తారా? రాత్రి చాలా ర్యాష్ గా బిహేవ్ చేశారు చెప్పు. సార్. బండి నెంబర్ అదే సార్. మామూలుగా చెప్పడానికి ట్రై చేస్తే నా మీద చేసుకున్నాను సార్. పైగా మినిస్టర్ కొడుకు డిపార్ట్మెంట్ మాకు బాగా తెలుసా. పర్లేదు అంతగా టెస్ట్ పడవలసిన నేను చూసుకుంటా. ఏమైందిరా? లక్ష్మి రాజీ ఇంట్లోనే లేదు నాన్న. రాజీ కూడా రాత్రి నుంచి ఇంటికి రాలేదట. వాళ్ళు చాలా టెన్షన్ గా ఉన్నారు. సత్య కార్తీకులు వాళ్ళ ఫోన్ కూడా పనిచేయడం లేదు. ఏం జరిగింది ఏంటో నాన్న. ఏమైంటుందిరా? కార్తీక్ గారు అసలు ర్యాష్ డ్రైవింగ్. యాక్సిడెంట్ ఏమైనా? యాక్సిడెంటా? వద్దు 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 అంటే విని కూడా పంపించారు. అందుకే పిల్లని ఎక్కడికి పంపించారు. ఎక్కడ ఉందో, ఎలా ఉందో.
అమ్మా కంగారు పడుతుంది. లక్ష్మి 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 రాధి సిగ్నల్ దొరికిందా? నా ఫోన్ సిగ్నల్ లేదు. రాధి నీ ఫోన్ కి లేదా? కార్తీక్ అలీ ఏమైపోయారు? ఏయ్! మీరా? ఎరా భయపడ్డావా? ఏం లేదురా, వెనకెక్కడికి వెళ్తున్నావు? నీ గురించే వెతుకుతున్నాను రా. భయపడలేదా? ఏరా జోకా? ఇప్పుడు అవసరమా? కార్తీక్ కనిపించాడా? కార్తీక్ కనిపించాడా? లేదురా, నీకు కూడా కనిపించలేదా? నిన్న రాత్రి గన్ షాట్ వినిపించింది, కార్తీక్ అరుపు కూడా వినిపించింది. వాళ్ళు చంపేస్తుంటారా? కార్తీక్! 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 ఎక్కడున్నాడో ఏంటో. కార్తీక్! 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 వాళ్ళు చంపేస్తుంటారా? ఎక్కడి నుండి వచ్చావు?
ఏందిరా ఇది? ఈ రక్తం ఏందిరా? నిన్నే కొట్టి తప్పించుకొని పుట్టినారు వాళ్ళు. వాళ్ళు బతకడానికి ఇల్లే, ఆ కెమెరా బయట పోవడానికి ఇల్లే. Yes! Yes! మొత్తం 5 సార్. 3 అబ్బాయిలు 2 అమ్మాయిలండి. వాళ్ళ పేర్లు కార్తీక్, సత్య, అలీ, లక్ష్మి, రాధిక రెడ్డి అండి. వారు మా బేవర్స్ బ్యాచ్ సార్. ఎన్డీవర్ బ్లాక్ వాడారు సార్. టెంపరీ రిజిస్ట్రేషన్ AP989099 ఉందండి. ఆ బండి కార్తీక్ అన్నోడు ఫాదర్ నాగేశ్వరరావు పేరు మీద ఉంది సార్. ఆయన కార్తికేయ రియల్ ఎస్టేట్స్ ఓనర్ అండి. బాగా బలిసిన బ్యాచ్ సార్. చాలా ప్రెషర్స్ వస్తాయి సార్. ఒక్కడిని కూడా వదలదు సార్. పోలీసు వాళ్ళు కొట్టేసి వెళ్ళిపోతారు సార్. 5 అడ్రస్లు పట్టుకోగలిగాం సార్. ఎవడొడ్డొచ్చినా లెక్క చేయకుండా లోపలేసి మక్కలేదందాం సార్. చీకట్లో ఎట్లా తెలియలేదురా. చూస్తే గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నాను. అక్కడ ఈ బండి ఉందిరా. పక్కన అక్కడ ఉన్నాడు. ఆ 4 గుర్తికి ఈ బండి తీసేసరికి ఈ టైం అయిందిరా. గుర్తుపెట్టారా? ఏ గుండు కాడరా? Idiot. నిన్న మార్నింగ్ ట్రాఫిక్ లో గొడవ పెట్టుకున్నాడు కదా, ఆ గుంటు కాడాలి. ఆ గుంటు కాడ కార్తీక్ పాపం రాధికాని పట్టుకుని కెమెరా అయిపోతే చంపేస్తా అన్నాడు. లక్కీలీ నువ్వు టైంకి వచ్చా, లేకపోతే అసలు వాళ్ళకి కెమెరా ఎందుకురా? అమ్మేసుకుంటాడా? రేయ్, మధ్య తప్పిందా? రాత్రి జరిగినంత ఈ వీడియో కెమెరాలో తీసావు కదా, అందుకని. పాప పిల్లోని ఎలా చంపేశారు. తలుచుకుంటేనే భయం వేస్తుంది. అసలు పిల్లోడు ఎంత చెప్పాడు? అసలు ఏం జరుగుతుంది అక్కడ? నరబలేమోరా. నరబలయ్యా? అయితే అది అంతా మనం కూడా చూసాం కదా. మన్ని కూడా చంపేస్తారా? చంపేస్తారా? ఆహా, దొరికితే కదా చంపేయడానికి. ఇంత పెద్ద హైదరాబాద్ లో మనం ఎక్కడ ఉన్నాయో ఎవరికి తెలుసు. నాదొక ఐడియా రా. ఎవరు 1 వీక్ వరకు ఇంట్లో నుంచి బయటకు రావద్దు, ఓకేనా? ఓకే. ఏంటి ఓకే? ఇంటికి వెళ్ళడానికి భయం. అమ్మా నాన్న ఏం కంగా పడుతున్నారు. వద్దు వద్దు అంటానే ఉన్నారు. లక్ష్మి ఇదిగో ఇంటికి పోయి సమతో మాట్లాడు. నా ఫోన్ ఏది? పోయింది. ఫోన్ కూడా పోయింది. నీ ఫోన్ వద్దు వద్దు అని నాన్న అంటానే ఉన్నారు. ఇప్పుడు ఏడిపే. ఏంటి ఎప్పుడు ఏడ్చేది? నేను కొనిస్తాను కదా. నా ఫోన్ లో సిగ్నల్ లేదురా. నా బాధ్యత ఏం తెలుసు? నాది నీ ఫోన్ లో సిగ్నల్ ఉందా? నో మ్యాన్, నో సిగ్నల్. రెడీ? కార్తిక్ ఫోన్ కూడా పడిపోయింది. సరిపోయింది. సిగ్నల్ లేదు, ఫోన్ పడిపోయింది. లక్ష్మి లక్ష్మి మీ అందరూ వచ్చి మీ అమ్మ నాన్నతో మాట్లాడతాం కదా, ఓకేనా? రేయ్ ముందు లక్ష్మి ఇంటికి పోనేరా. అవునండి. పేరు? లక్ష్మి. వయసు? 19. 19 ఏళ్ల కూతుర్ని ఊరి మీద బలాదూరు వదిలేసి ఎక్కడ తిరుగుతుందో ఎవరితో కులుతుందో తెలియదు. ఏంటి మర్యాద? అదేమన్నా హోమ్ మినిస్టర్ రెస్పెక్ట్ ఇచ్చే సెల్యూట్ కొట్టడానికి? అది కాదండి, నిన్ననే పెళ్లి చూపులు. ఎవరితోన్నాడు పాపం? ఇవాళ నిశ్చితార్థం. దాని పెళ్లి పోలీస్ స్టేషన్ లోనే. ఎలా కనపడదు టెన్షన్. ఎక్కడికి వెళ్ళింది అది? ఎక్కడికి వెళ్ళింది అది? ఫ్రెండ్స్ తో కలిసి సినిమా అని చెప్పింది. అలా చెప్పిందా? అవునండి. నువ్వు చెప్తున్నావా? అది ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? మందు కొట్టి తైతకలాడడానికి వెళ్ళింది. ఎంత పోలీస్ అయితే మాత్రం నీ ఇష్టం వచ్చినట్టు నీ మాట్లాడి కూతురు ఏం చేసిందో నీకు తెలుసా? 4 ఎదలతో తప్పు తగ్గి పోలీస్ బండిని గుద్దేసింది. ఎస్ఐ అప్పుడే డౌట్ అంటున్నారు. ఆడికి ఏమైనా అవ్వాలి. థర్డ్ డిగ్రీ తెలుసా మీకు? ఇప్పుడు చూస్తారా? ఏ రాజేష్, రాజేష్ ఏంటయ్యా ఇది? ఏం చేస్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు? పబ్లిక్తో అలా బిహేవ్ చేయకూడదయ్యా. సార్ మనకి జీతాలు ఇస్తుంది పబ్లిక్ అయ్యా. సారీ సార్. సారీ అమ్మా. ఏం చేస్తాం, పోలీసులు కదా. పొద్దున్న లేచిన దగ్గర నుంచి క్రైమ్ చూసి చూసి కొంచెం మొట్టోళ్ళు అయిపోతాం. ఏం లేదండి, మన పిల్లలు ఏదో చిన్న యాక్సిడెంట్ చేసినట్టున్నారు. హైదరాబాద్లో యాక్సిడెంట్ అన్నది చాలా కామన్, మీకు తెలిసే ఉంటుంది. కానీ వాళ్ళు గుర్తుంది మా పోలీస్ బట్టి. అదిగో అలాగే ఉంటుంది. భయపడి పారిపోయి ఉంటారు. పోలీసురా? మా ఇంటి దగ్గర పోలీసులు ఏంటి? ఎందుకు వచ్చుంటారు? వాళ్ళు రాగానే ఈ నెంబర్ కొంచెం ఫోన్ చేయమని చెప్పండి. నా పర్సనల్ నెంబర్ ఇది. ఏం ప్రాబ్లం లేదు, నో ప్రాబ్లం సార్. నేను సార్, చిన్న పిల్లలు తెలియక ఏదైనా తప్పు చేస్తుంటే ప్లీజ్ అమ్మా, ప్లీజ్. చాలా చిన్న విషయం ఇది, నేను చూసుకుంటాను కదా. నేను చూసుకుంటా. సార్. కానీ రాగానే ఒకసారి ఫోన్ చేయించండి. సార్, మర్చిపోకుండా చేయించండి అలాగే సార్. ప్లీజ్. రాజేష్ సార్ రే చూద్దారా?
స్లోగా పనిరా. ఏం తెలియదు ఏం అవ్వదు కదా. ఎలాగో ఈ వెహికల్ మనది కాదు, విండోస్ వేసినాయి కదా, స్లోగా వెళ్ళు. ఏమనుకోవద్దయ్యా, పబ్లిక్తో అలా రఫ్గా బిహేవ్ చేయకూడదు, బాగుండదు. సారీ ఇప్పుడు వన్ థింగ్, సార్. నువ్వు ఇక్కడే ఉండు. ఓకే సార్. ఏదైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయి. అలాగే సార్. నా నంబర్ ఉంది కదా. అమ్మా నాన్న, పోలీస్ లేరు ఇక్కడ. జరగరా. అందరూ బయట ఉన్నారు. ఏం కనిపించదు. సార్ మీకు ఏమైనా అక్కలేదు, నడండి లోపలికి. మంచినీళ్ళు ఆమెను అడగండి, చెప్తాను. హలో ఆంటీ, నేను రాజు గురించి ఏమైనా తెలిసిందా? రేయ్, ఇంకిద్దరు ముగ్గురు పోలీసులు ఉన్నారా? రే, నేను వెళ్ళి డైరెక్ట్ గా పోలీస్తో మాట్లాడినా. రేయ్, నేను చూసి వస్తాను. ఇటు వద్దురా, బ్యాక్ నుంచి వెళ్దాం. ఆంటీ, సచ్చా, పోలీస్ బండి. అసలు మామూలు యాక్సిడెంట్ అంటేనే వదలరు, ఇప్పుడు పోలీస్ బండి డైరెక్ట్ గా. ఇప్పుడు ఎలా? గాడ్, ఓ షిట్. మన ఇంటికి ఇప్పుడు పోలీస్ వెళ్తారు, మనల్ని డెఫినెట్ గా అరెస్ట్ చేస్తారు. You guys get us into so much trouble, man. నేను అప్పటికి చెప్తానే ఉన్నాను. వెళ్ళి చూస్తాను. వింటేగా. అది పోలీసు బండి ఎవరు తెలుసా? అది పోలీసు బండి ఎవరు తెలుసా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. సత్య, అమ్మే ఉంది. ఏం లేదురా, పోలీసులు వచ్చి అంకుల్ బెదిరించారంట. దాంతో నేను నిశ్చితార్థం గురించి బాగా టెన్షన్ పడుతున్నారు. చిన్న ప్రాబ్లమ్స్ కి నాన్న చాలా టెన్షన్ పడతాను. పోలీసులు ఇది పెద్ద ఇష్యూ. అమ్మ ఏం కాకూడదు ఏంటో తను ఏడుస్తుంటున్నా నాకు తెలుసు. రేయ్, రేయ్, వచ్చిన పోలీసులు ఒకటి మంచి ఉంటున్నాడంట, మనకి హెల్ప్ చేస్తానంట. ఇదిగో రాగానే మళ్ళీ ఫోన్ చేయమన్నాడంట. గైస్, ఇట్ వాస్ అన్ యాక్సిడెంట్. వి డిడ్ నాట్ డూ ఇట్ ఆన్ పర్పస్. మనమే వెళ్ళి పోలీస్ కి చెప్పేద్దాం రా. అప్పుడు లక్ష్మి ఎంగేజ్మెంట్ ఆగపోతే ఒరే, ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్దామా? రేయ్, ఎక్కడికి వెళ్తారా? మన కోసం హైదరాబాద్ మొత్తం పోలీసులు ఎత్తుకుతున్నారు. అనవసరంగా వెళ్ళాం. నేను ఎప్పుడు అబద్ధం చెప్పలేదు, నాకు కావాల్సిందే. లక్ష్మి రిలాక్స్. లక్ష్మి, చిన్న పిల్లలాగా ఏడవద్దు. అందరం కలిసి పార్టీకి వెళ్దాం అనుకున్నాం, వెళ్ళాం. Oh my god, guys, it's my mom. She's gonna kill me. She'll take the call. I don't know what to do. కచ్చే. రే, ఇప్పుడు ఏం చేద్దాం అదే ఆలోచించండి రా, నాకు భయంగా ఉందిరా. రే, యాక్సిడెంట్ చేసింది నేను. రేయ్, ఉత్త యాక్సిడెంట్ కాదురా, ఒక డౌట్ అని చెప్పారంట. వాడు చచ్చిపోతే చచ్చిపోతానా? రే, అది చావలే. రే, ఏం జరిగినా లక్ష్మి ఎంగేజ్మెంట్ మాత్రం ఆకూడదురా. రే, యాక్సిడెంట్ చేసింది నేను, డ్రైవ్ చేసింది నేను. దాంతో మీకు ఎవరికి సంబంధం లేదు. నేను వీరితో మాట్లాడి సరెండర్ అయిపోతాను, మీరు లక్ష్మి తీసుకుని ఇంటికి వెళ్ళండి. నువ్వు సరెండర్ అవటం ఏంట్రా? బతికని తప్పిందా? ఏం కాదురా, మా బాబు చూసుకుంటాడు, గంటలో బయటకు వస్తాను. నేను వెళ్ళను రా, మాట్లాడిన తర్వాత. హలో సార్, సార్ సిఏ గారు సార్? అవునండి. సార్, నా పేరు కార్తీక్ సార్. ఇందాక యాక్షన్ గురించి లక్ష్మి ఇంటికి వచ్చారు కదా సార్. ఆ, 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 ఆ. చెప్పమ్మా చెప్పు. సార్, యాక్చువల్గా మా తప్పేం లేదు సార్. నువ్వేం టెన్షన్ పడకమ్మా, చాలా చిన్న విషయం ఇది. సార్, అది రక్షక వెహికల్ అని తెలియదు సార్. సార్, ప్రామిస్ సార్. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? సార్, నమస్తే సార్. నా పేరు కార్తీక్ సార్. ఇందాక మీతో ఫోన్లో మాట్లాడాను. నువ్వేనా? చెప్పు కార్తీక్. సార్, తప్పంతా నాదే సార్. సార్, నేనే డ్రైవ్ చేశాను సార్. కొంచెం ఫాస్ట్గా వెళ్ళాను సార్. సడన్ గా వెహికల్ వచ్చేసరికి తెలియలేదు సార్. టెన్షన్ పడక కార్తీక్, యాక్సిడెంట్ అనేసరికి కంగారు పడితే స్పీడ్గా వెళ్ళిపోయి ఉంటాడు. రక్షకుడు కదా. తెలియదు సార్. అవును, మీ ఫ్రెండ్స్ ఎక్కడా? సార్, ఈ రోజు మా లక్ష్మి ఎంగేజ్మెంట్ సార్. మళ్ళీ పోలీస్ స్టేషన్ అది అంటే ప్రాబ్లం అవుతుంది సార్. సార్, వాళ్ళు తప్పేం లేదు సార్. నేను వచ్చాను కదా సార్, నన్ను అరెస్ట్ చేయండి సార్, ప్లీజ్ సార్. నో ప్రాబ్లం, భయం ఏం లేదు కార్తీక్, నా మాట విను.
ఇప్పుడు పోలీస్ కేసు అంటే కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. సార్ మరి దానికోసం అనేసి మీ ఫ్రెండ్స్ అందరూ ఎంతమంది? సార్ 5 సార్. ఎస్, మీ 5 ఒక్కసారి పోలీస్ స్టేషన్కి వచ్చి సంతకం పెట్టారనుకో, నేను దగ్గరుండి మీ అందరినీ పంపించేస్తాను. దానికేం ప్రాబ్లం లేదు, నేను చూసుకుంటాను కదా. ఓకే సార్ అది కాదు నా సార్. మాట వింటా. సార్ వీళ్ళే సార్. రాండి. కెమెరా ఏడుందిరా? కెమెరా, ఏయ్, ఏయ్, Stop it. కెమెరా ఏడుందిరా? చెప్పరా? సార్ వీళ్ళే సార్. సార్ చిన్న పిల్లని నరికేశారు సార్. సార్ నిన్న రాత్రి సార్ మొత్తం మా వీడియో కెమెరా రికార్డ్ చేశాం సార్. ఏయ్, ఏందిరా అన్నట్టు కాల్చినావు? ఆడేం చేశాడని మధ్య తప్పిందా? అన్నా, ఈ నా కొడుక్కి పిచ్చి ముదురుంది, కంట్రోల్లో పెట్టు అని ఎన్నిసార్లు చెప్పానన్నా. నువ్వు వినవే? నువ్వు నాకు చెప్పావు కదన్నా, నేను చేస్తున్నాను కదన్నా. 2 నిమిషాలు ఓపిక పట్టుంటే ఆ వీడియో కెమెరా మన చేతికి దొరుకుతుంది. ఇద్దరూ కలిసి మొత్తం చెడుతుంటారు. సాలే, వీడియో కెమెరా ఎక్కడరా ఉంది? మీ ఫ్రెండ్స్ అందరూ ఎక్కడరా? అమ్మాయిలు, పార్టీ, మందు తొక్కలేకపోతుంది సాలే. మా అక్కడే ठोक डालूंगा बताना भाई वीडियो कैमरा कहाँ है? बताता क्यों नहीं? దొంగ పడుకో సిగ్గులేదురా? అడి సంకనాకరా నువ్వు పోలీసుడు వినా లంగన అడగ. ఎంత ధైర్యం కొడుకే వాడిని కాల్చావు? राजू नाइक మీద ఉమ్ముతారా కొడకా? बता बे साले, खोपड़ी फोड़ डालूंगा. कैमरा कहाँ है बे? साला बोल, कैमरा कहाँ है? Keep quiet. ఏంట్రా వాడు ఇంకా రాలేదు? Time. Satya. రే వచ్చాడా? వస్తున్నారా? ఎక్కడ? పక్కన ఇన్స్పెక్టర్ ఎవడరా? రే ఆ ఇన్స్పెక్టర్ మనకి హెల్ప్ చేస్తారేమో. ఏమైందిరా? ఈ టైంలో మెసేజ్ ఏంటి? What message, man? నీ ఫోన్ ఇచ్చి. నా ఫోన్. నీ ఫోన్ ఏది? నా ఫోన్. నా ఫోన్. కార్తీక్ దగ్గర ఉంది. Danger. Danger. Danger ఏంటి? సార్ ఇక్కడే ఉండాలి సార్. రే సత్యా, సార్ ఇక్కడే ఉండాలి సార్. ఇక్కడ రే అలీ ప్రామిస్ సార్. అరే సత్యా. అలీ, రే సత్య డేంజర్ ఏంట్రా? పోలీసులు ఏంట్రా? కార్తీక్ ఏవాడు ఏంటి? సార్ ప్రామిస్ సార్, అందరూ ఇక్కడే ఉండాలి సార్. సార్ నేను చెప్పింది రమ్మని సార్. రే సత్య, లక్ష్మి, రే అలీ, రే సత్య. నాటకాలు ఆడుతున్నావా నాతోటి? మేము ఎవరికి చెప్పండి సార్. సార్ మీకు దండం పెడతాను సార్. సార్ ప్లీజ్ సార్. అబే छोड़ना. మీకు వీడియో కెమెరా ఇచ్చేస్తాను సార్. సార్ మేము ఎవరికి చెప్పండి సార్. సార్ మీకు కాల్ పెట్టుకుంటాను సార్. సార్ సార్ అబే ఓ నాటక బంద్ కర్. ఆధార్ అబే
నా మాట రండి గండిచ్చే నాకు నాకు గండిచ్చా సారీ రాజు నాయకు మారతా విశాల గణపతి కాంప్లెక్స్ జల్దీ आओ సార్ వచ్చేస్తున్నా कौन यादगिरी హాస్పిటల్కి వెళ్దాం గణపతి కాంప్లెక్స్ దగ్గరే జల్దీ आओ గణపతి కాంప్లెక్స్ దగ్గరే యా హలో గుడ్ మార్నింగ్ సార్. లక్ష్మి మీరా నువ్వా సార్ మీకు సరత్రాగా రానన్నారు కదా సార్ అది వాళ్ళకంగా వాడు వెళ్ళిచేస్తున్నాడు కదరా అచ్చా అది పెద్ద పాట కొరంతా వీడియో కెమెరా గురించి జస్ట్ విషయం అది మనం అందరం చంపేశాడు. చంపేశారా? పోలీస్ కి మన వీడియో కెమెరా ఇచ్చేద్దాం బ్రో ప్లీజ్. కెమెరా చిన్న కూడా మనం చంపేస్తాడు. వీడియో కెమెరా కోసం మిమ్మల్ని చంపేస్తారా? అందులో ఏముంది సార్?
సారీ అదే పీछे करना ఎందుకు సార్ అరుస్తున్నాడు అతను? పోలీసులు షూట్ చేశారు. పోలీసులు షూట్ చేశారా? నేనెవరు సార్? సార్ 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 నన్ను తిప్పండి సార్. ఎవరైతే నీకు ఎందుకు నోరు మూసుకొచ్చా? ఆ ప్రాణం బయటెట్టుంది. కాలు చూసుకుంటాను. ओके 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 चल 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 अबे राइट 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 कट कर अबे राइट कट कर चल 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 चल
కత్తి పట్టుకో. కూర్చో. అది, రా. అది. ఏయ్, బయటికి వెళ్ళు. పో, పో, పో. పొలోమని అపోలోకి వెళ్తే 300 టెస్టులు చేసి 30 ఏళ్ళు లాగుతారు. దోలు తీరిపోద్ది. ఒక విధంగా వాళ్లే కరెక్ట్లే. నేను 30 రూపాయలు అడిగితే ఇవ్వడానికి నిప్పే. ఇట్స్ డాక్టర్. ఎవరు మీరు? వాట్ ఇస్ దిస్? మా ఫ్రెండ్ ట్రీట్ చేయాలి సార్. ట్రీట్మెంట్? Sir, he's been shot as వాట్ well. హ్యాపెండ్? బుల్లెట్ తగిలింది సార్. బుల్లెట్? సార్ బ్లడ్ వచ్చేస్తుంది సార్. Sir, he's been బుల్లెట్ తగిలితే బ్లడ్ వస్తుంది. అంతేకాదు పోలీస్ కేసు కూడా అవుతుంది తెలుసా? హూ షాట్? పోలీసులు సార్. police, sir. ఓ నో 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 నో, పోలీసులు అయితే ఇంకా పెద్ద కేసు అవుద్ది. ప్లీజ్ టేక్ హిమ్ టు గవర్నమెంట్ హాస్పిటల్. సార్ సార్ Hospital. ప్లీజ్ సార్ ప్లీజ్ సార్. No, 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 no. How many times should I tell you? Please take him to government hospital. చేస్తావా చేయవా? Are you threatening me? ఎస్ డాక్టర్. Deepavali? సమయానికి కాంపౌండర్ లేడు, నర్సు లేదు, ఫ్యామిలీ కూడా లేదు. అయ్య బాబాయ్, ఇది గారి పోలీసులకి తెలిస్తే నా తనకు చుట్టుకునేలా ఉంది. ఎక్కడ రావాళ్ళు? ఎవరు సార్? మాయమైపోయారు సార్. కళ్ళు తెరిచి చూస్తే ఎవరు కనపడలేదు సార్. భయమేసి వచ్చేసాను సార్. ఎక్కడ్రా? నర్సీపట్నం సార్. నాది నర్సీపట్నం సార్. సార్ మా ఆవిడ మంగళసూత్రాలు తాకట్టు పెట్టి ఈ కారు కొనుక్కున్నాను సార్. ఏదో బతుకు తెరువు కోసం సార్. మొట్టమొదటి రోడ్డు మీదకి వచ్చాను సార్. సడన్ గా అందరూ చెక్కేశారు సార్. నాకేం తెలియదు సార్. ఎక్కడున్నారా వాళ్ళు? మాతా క్లినిక్ జవహర్ నగర్ సార్. పాపం చిన్న పిల్లలు సార్. ఏదైనా హెల్ప్ చేయండి సార్. సార్ వాళ్ళ వెనకాల చాలా మంది పడుతున్నారు సార్. వాళ్ళ దగ్గర ఏదో వీడియో కెమెరా ఉంటుంది సార్. అందుకే పోలీసులు వెంట పడుతున్నారు సార్. పోలీసులు అంటే గుర్తొచ్చింది సార్. వాడెవడో నాయక్, రాజ్ నాయక్ అంటే సార్. అంతా వాడే సార్. వాడు వీళ్ళని కాల్చాలని ప్రయత్నం చేస్తున్నట్టున్నాడు సార్. ఆల్రెడీ ఒకటి కాల్ చేశారు సార్. వాడు పాపం కిలకిలా కొట్టుకుంటున్నాడు సార్. భారీ పరిశ్రమ సార్. రాజు నాకు దొరికడా? నమస్కారం. నమస్తే. లైన్ లో పెట్టు. రాజు నాకు సంగతి చూడు. నమస్తే. ఆ రాజు నాయకుడు పట్టుకోడు. రే రాజు నాయక లైన్ లో పెట్టరా. ఇదంతా నా చావు కూర్చుంది. కర్మ. ఎందుకంత బుగులు పడుతున్నావు గట్టయ్య? అంతా మంచిగా అవుతుంది. ఇంకా ఏంది మంచిగా అయ్యేది? ఆ పిల్లల చేతిలో నా బతుకు సిక్కుని చచ్చా ఉంటే పేపర్లకు ఇచ్చారు, టీవీలకు ఇచ్చారు, డైరెక్ట్ గా సీఎంకి ఇచ్చారు, అన్నాడు ఇచ్చేసినారు. రేపే 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 ప్రమాణ స్వీకారం. భారీ పరిశ్రమల శాఖ, భారీ పరిశ్రమల శాఖ. ఎందుకయ్యా ఎందుకయ్యా నాతో ఇంత పని చేయించినావా? ఈ పని చేసినది నిన్ను కాదు నన్నే. నా చెబుతా నన్నే పట 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 రాజు నాయక్ గారు పట్టకపోయా. సీఎం పేషి నుంచి నన్ను రమ్మని ఓని ఫోన్లు అయిపోయా. ఏమన్నా తెలుసుంటుందటవా? గట్ల పరేషాన్ కాగే గట్టయ్య. ఇది మంత్రం వేసిన నిమ్మక జోబులో పెట్టుకో. ఇది కుంకుమ
నోట్లో పోసుకో, అంతా శుభమవుతుంది. నన్ను నమ్ము. ఏందిరా నిన్ను నమ్మేది? బూడిద బూడిదలం నీ కొడక. ఫు! నిన్ను నమ్మి మొత్తం నాశనమైపోయినా. రేయ్, నన్ను నేను నమ్ముకున్నంత కాలం సుఖంగా ఉన్నా. చేసిన ప్లాన్ అన్నిట్లో సక్సెస్ అయినా. నీకు తెలుసా, సర్పంచ్ పదవి కోసం సిట్టింగ్ సర్పంచ్ అయిన నా సొంత తండ్రినే పీక బిసికి చంపేసిన. ఆస్తి కోసం ఉన్న ఒక్క అన్ననే 5వ అంతస్తు నుంచి కిందకి చంపిన. ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ కోసం సొంత చెల్లెల్ని ఆఫీసర్ పక్కలో పడుకోబెట్టిన. నాకు నేర్పిన రాజకీయ ట్రిక్కులు ఇంకెవరికైనా నేర్పించాడేమోనని నా రాజకీయ గురువుని లారీతో తొక్కించి చంపేసిన. రాజకీయంలో పైకొచ్చిన మంత్రి దాకా వచ్చిన. మంత్రి పదవేంద్ర, పసిపిల్లాన్ని బలిచ్చే ఈ రాష్ట్రానికే ముఖ్యమంత్రి అవుతావని నువ్వు ఆశ పెడితే నమ్మి పసిపిల్లాన్ని అడ్డంగా నరికిన. ఇప్పుడు ఏమైందిరా? ఉన్నది పోయేటట్టుంది, ఉంచుకున్నది పోయేటట్టుంది. ఏదన్నా తిరకాసు జరిగిందా? ఈ నిమ్మకాయ బాగా కూరి అడ్డంగా నిన్ను నరికి అమ్మవారికి బలించా. అక్కడికి వెళ్ళగానే రాజు నాకు ఫోన్ చేశాడు సార్. వాళ్ళు వాడిన మ్యాటీస్ బ్రహ్మం డ్రైవింగ్ స్కూల్ అండి, AP 9K20 అండి. ఆ యాక్సిడెంట్ లో మన ఎస్ఐకి చాలా సీరియస్ గా దెబ్బలు తగిలాయి సార్. నాకు ముఖ్యమంత్రి పదవి రాకపోయినా పర్వాలేదు, మంత్రి పదవి తగ్గట్టు చూడు సార్. రాజునాయక్ లైన్ లో రాజునాయక్ 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 ఏ రాజునాయక్ కెమెరా దొరికిందా? జరిగింది మొత్తం మా నాన్నకి చెప్పేస్తాను. ఆయన చూసుకుంటాను. చెప్పారు. ఎంగేజ్ రా. నేను ట్రై చేస్తాను. చేయరా. दरवाजा खोल ला रे. देखो मैं आ गया. नायक नहीं, राजू नायक हूँ मैं. కోసమే మీరున్నారు, మీకోసమే నేను వచ్చాను. ఇంతకు నేను ఎవరో తెలుసా? నా పేరే రాజు నాయక్. రాజు నాయక్. కొలా 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 కొలా. अंदर से कोई बाहर ना आ सके, बाहर से राजू नायक आ सके. హాస్పిటల్ లోనే వదిలేసాము. రాజు నాయక్ రా.